ఆ కౌన్సిలర్ కానీ వాళ్ళకి ఇద్దరు కొట్టు కానీ మీరు అయిపోయినాక ఇక్కడ కొట్టండి. రాజు ఓకే నమస్తే. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన పెద్దపల్లి పట్టణంలో చింతకుంట విజయరామరావు గారి నాయకత్వంలో కూడా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఘనజీవనం సాధించి సందర్భంగా ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అలాగే మన నిరంతరం కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి అలాగే విజయరామరావు గారి గెలుపుకు కృషి చేసుకుంటూ ఎంతో ఆయన వెంబడంటి వండుకుంటూ ఇళ్లకాలంలో ఆయన వెంటే ఉంటున్నటువంటి కార్యకర్తలను గుర్తించిన ఘనత మా విజయరామరావుకి దక్కింది. ఎందుకంటే ఈరోజు నూగిల్లమల్ల అనే వ్యక్తి చింతకుంట విజయరామరావు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన వెన్నంటూ ఉండి అతని గెలుపు కొరకు ఆదేశం కృషి చేసిన వ్యక్తి అని గుర్తించిన ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే ఆయనకు ఇట్లాంటి కార్యకర్తలను గుర్తించిన ఘనత ఇతనికి దక్కింది. ఎందుకంటే ఈరోజు నుగిళ్ళ మల్లయ్య అనే వ్యక్తికి చైర్మన్ పదవి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈయన చైర్మన్ అయిండు. అంతేకాకుండా ఈరోజు పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పూట అలాగే మా తిలకనగర్ అనేది ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లలో మా తిలకనగర్ అట్లా. ఎందుకంటే ఇటు సాగర్ రోడ్డు కానివ్వండి, అటు జూజ్నగర్ కానివ్వండి, ఇటు తిలకనగర్ కానివ్వండి, అటు హైదరాబాద్ కానివ్వండి, ఇలాంటి ఎన్ని వాడైతే ఉన్నాయో అన్ని వాడకు సంబంధించిన ప్రజలు ఐకమత్యంగా ఉండుకుంటూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అభ్యర్థిని కూడా గెలిపించడం జరిగింది. అందుకనే వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళకు కూడా ఈరోజు ఈ అపూర్వ గౌడ సంఘం తరఫున వీరందరికీ మా గౌడ సంఘం తరఫున వాళ్ళకు చాలాతో సత్కరించడం జరిగింది. అలాగే మా చైర్మన్తో పాటు 31వ వార్డు కౌన్సిలర్ మంత్రి నరసింగ్ గారు, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ మన దొడ్డిపల్లి జగేష్ గారు, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ తాగా శ్రీకాంత్ గారు, అలాగే 32వ వార్డు కౌన్సిలర్ తిర్రి శ్రీలత రాజేందర్ గారిని మేము గెలిపించడం జరిగింది. అలాగే అందుకనే వాళ్ళకు కూడా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు పెద్దపల్లి గౌడ సంఘం తరఫున వాళ్ళకు కూడా చాలా సత్కరించడం జరిగింది. గౌడ సంఘం అధ్యయనంలో నాకు కానివ్వండి మా కౌన్సిలర్ కానీ సన్మానం చేయడం జరిగింది. అందుకు కానీ వారి వాళ్ళు కోరింది ఏంటిదంటే మా ఎల్లమ్మ టెంపుల్కు కంపౌండ్ వాళ్ళు కానీ అయినా సహకారం కానీ అందేయాలని చెప్పి అడగడం జరిగింది. అందుగురించి దీనికి ఎమ్మెల్యే గారితో అయితే అవుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సహకారాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో 10 లక్షలు 5 లక్షల కంపౌండ్ వాళ్ళకి ఎంత అవుతుందో ఆ విధంగా చెప్పి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.